अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौस्तु नमः। अस्मद्गुरुभ्यो नमः। బహుద్బంధులరా, పాండవులు విరాటనగర పులిమేరలోకి చేరారు. ఇక లోపలికి వెళ్ళాలి. ఆ సందర్భంలో ద్రౌపది అలసిపోయిన స్థితి చూసి ఆమె బాధ్యత అర్జునుడికి అప్పచెప్పాడు. ధనంజయ సముద్యమ్య పాంచాలీం వహ భారత. ద్రౌపదిని ఎత్తుకుని మరీ నడిచాడు ఊరు ప్రాంతం చివరిదాకా వచ్చేలాగా. ఏమిటి? నియమం ప్రకారం జూదమాడే నాటికి ధర్మరాజు బాధ్యత పాంచాలిది, ఆమె అధీనం. 13వ ఏడు గడుస్తుండగా, 13వ ఏడు అంటే 12 ఏళ్ళ అరణ్యవాసము అయిపోతుండగా ఆ సమయంలో ద్రౌపది అర్జునుడి అధీనం. అంటే 12 ఏళ్ళు అరణ్యవాసము, 13వ ఏడు అజ్ఞాతవాసం. అజ్ఞాతవాస సమయంలో భీమసేనుడి అధీనం. అజ్ఞాతవాసం ముగిసే సమయానికి నకులుడి అధీనంలోకి వస్తుంది. ఇంత గమనించాలి కాస్త భారతంలో. అందుకని చెప్పి శస్త్రాలన్నీ కూడా శమీతరు మీద ఉంచమని చెప్పి నకులుడికి ఆదేశం ఇచ్చాడు మహానుభావుడు. ఇది సంగతి. ఈలోగా ఆయుధాలు వేరే ఎవళ్ళు కూడా తీసుకోవడానికి లేకుండా అద అంధశాసన్ నకులం. ఇది ధర్మరాజు ధర్మనిరతి. ఎక్కడా కూడా చిన్న తేడా రానివ్వడు. అది చేసిన పని. ఇక వీళ్ళకి పేర్లు కూడా నిర్ణయించాడు. గుప్తనామములు, రహస్యమైన పేర్లు. ఆ పేర్లు ఇంతవరకు కూడా ఏ దేశంలో ఎవళ్ళు పెట్టుకోలే. ఉదాహరణకి సుధేష్ణ, కౌసల్య, సుభద్ర ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఇది సుభద్ర అనగానే మనకి బలరాముడి చెల్లెలే గుర్తొస్తుంది. కౌసల్య అనగానే దశరథ భార్య గుర్తొస్తుంది. ఇలాగే. కానీ ఈ పేర్లు మిగిలిన వాళ్ళు, దేశాల్లో వాళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అంత పెద్ద పురాణం అయిపోతుంది. అది సంగతి. అంచేత ఉమా ఉంది, ఆ పేరు వాళ్ళు పెట్టుకోలే. శూర్పణఖ, ఆ పేరు వాళ్ళు పెట్టుకోలే. ఇక్కడ గుప్తనామాలు పెట్టారు. ఏమని చెప్పి చాలా అందంగా జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల ఈ పేర్లు పెట్టారు. అంటే ఒక అర్జునుడికే ఉన్న పేరు అలాగే ఉంది. అది విజయ శబ్దం అందరికీ వాడతారు కదా, అందుకని అలాగే ఉంచారు. ఇది తను రాజుగా, రాజ్యం లేకపోవచ్చు, అన్నగా, ఇంటి పెద్దగా ధర్మం తప్పకుండానే ఆ పేర్లు పెట్టాడు. దుర్గస్తుతి చేసే వేళ కూడా దుర్గాస్తుతి, కృష్ణ సంబంధం వదిలిపెట్టలేదు. ఎంచేత యశోదా గర్భ సంభూత అలా మొదలుపెట్టాడు ఆయన. అంటే ధర్మో వివర్ధతి అని చెప్పడంలో ఇంత లోతుగా చూసుకోవాలి మనం. యశోదా గర్భ సంభూతాం నారాయణ వరప్రియాం నందగోపకులే జాతాం కంస విద్రావణకరీం వాసుదేవస్య భగినీం. ఇన్ని ఉదాహరణలు. అక్కడ ధర్మరాజు నిజంగా అంతటివాడు అని చెప్పడానికి ముందుగా చెప్పుకుంటున్నాం కదా. కథాపరంగా ఉన్న ధర్మం చెప్పుకుని అప్పుడు వేదపరంగా ఏమున్నాయో అది వరుసగా చూసుకుంటూ వెళదాం. అయితే సందేహం చెప్పుకున్నాం ఇంతకుముందే. ఇంద్రుడు, యముడు, ఆంజనేయుడు, తృణబిందు ఇలాంటి ఋషుల వరాలు, దౌమ్యుడి ఆశీసు, కృష్ణుడి అండగా ఉండగా కూడా దుర్గాస్తుతి అవసరమా? ఇది ధర్మనిరతే. ఎంచేతంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, నూతన నగర ప్రదేశము కానీ చేరేటప్పుడు అక్కడ రక్షకులు ఎవరుంటారు, పాలకులు ఎవరుంటారు, అలాగే నగరాధిదేవత ఎవరుంటారు, క్షేత్రపాలకులు ఎవరుంటారు, వాళ్ళని అనుమతి దేవత ద్వారా ప్రార్థించుకోవాలి. ఇది నియమము. యముణ్ణి ప్రార్థించాడు, తగిన రూపం వచ్చింది. అలాగనమాట జరిగింది. అది విరాటుని ఎదుట కూడా తల దించలేదు మహానుభావుడు. అక్కడ యముడి ప్రార్థన వల్ల తగిన రూపం సంపాదించాడు. అక్కడ విరాటరాజు దగ్గర గౌరవం స్వీకరించాడు. అంటే పలుకుబడిలో ఉన్నప్పుడు కూడా
ఎంత గొప్పవాడైనా అక్కడ వినయం వదిలిపెట్టలేదు, తెలివి వదిలిపెట్టలేదు, అధికారం వదిలిపెట్టలేదు. అంటే కథాభాగాన్ని ప్రధానంగా చెప్పుకోవట్లేదు, జ్ఞాపకం చేస్తున్నాం మేము. అది విశేషం. అజ్ఞాతవాస సమయంలో తమ్ముళ్ళ భార్య వీళ్ళ అవసరాలు ఎక్కడ మరిచిపోలేదు. అజ్ఞాతంచ విరాటస్య విదిత్య వసు ధర్మరాట్ భ్రాతృభ్య పురుషవ్యాగ్రహ యథార్హం సంప్రయచ్చసి. బాబు, ఇలా జాగ్రత్తగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. తమ్ముళ్ళ రక్షణ చూసుకున్నాడు, భార్య జాగ్రత్తగా చూసుకున్నాడు, వాళ్ళ అవసరాలు కూడా చూసుకున్నాడు. అలాగే విరాట సభలో ద్రౌపదికి అవమానం జరిగితే భీముడు చెలరేగపోయాడు. అప్పుడు కూడా అంటే ధర్మనిరతి అన్నది ముందు చెప్పుకుంటున్నాం, కథాభాగం తర్వాత చెప్పుకుందాం ఇలాగా వివరంగాను. ముందుగా ధర్మనిరతి ఒకటి సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం. చెలరేగిపోతే వారించిన విధానం ఉంది, అక్కడ కూడా ధర్మనిరతే. మిగిలిన వాళ్ళు ఏమంటారు, ఎవరికో ఏం మాట్లాడతావే నువ్వు, సందర్భం లేకుండా ఇలా మాట్లాడాలి. కానీ ధర్మరాజు ముందు ఆ పని చెయ్యలే. భీముడికి ఎప్పుడు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఓసారి ధర్మరాజు పాదాల వంక చూస్తుంటాడు. ఆ పాదాల కదలికని బట్టి ఆ కోపం చూపించాలా వద్దా, ఆత్రం చూపించాలా వద్దా నిర్ణయించుకుంటాడు భీమసేనుడు. మహాభారతంలో సన్నివేశాలున్నాయి. అక్కడేమిటి, అవమృద్నాత్ అంగుష్టం అంగుష్ఠేన యుధిష్ఠిర. ఒక బొటనవేలిని ఇంకో బొటనవేలితోటి, అంటే కుడి బొటనవేలితోటి ఎడమకాలి బొటనవేలిని నొక్కుతున్నట్ట ధర్మరాజు. ప్రబోధన భయాత్ రాజా భీమం తం ప్రత్యషేధయత్. భీముడే గనక చెలరేగిపోతే తప్పుడు నా పని చేస్తే కీచకుడిని ఎదిరించగలిగిన వాడు భీముడే అని ప్రశస్తి ఉంది శుభ్రంగా. వాళ్ళంతా ఒకే నక్షత్రంలో పుట్టారు, ఇది అబద్ధం అండి, అది కాదు. అక్కడ ముందు దుర్యోధన మాటల్లో చూసుకుందాం దాన్ని. అది అందుకని ఆపాలి. అందుకని ఏం చేశాడు, ఎడమకాలి బొటనవేలిని కుడికాలి బొటనవేలితో నొక్కుతున్నాడు. కోపం వచ్చినప్పుడు మీరు పెద్దవాళ్ళు అలాగే చూస్తారు, వేళ్ళు నలుపుకుంటారు. ఆడవాళ్ళు చూడండి, ప్రియునితో ప్రేమ చూపించాలనుకోండి, పాత సినిమాలో చూపించేవారు తల దించుకుని ఆ నేల మీద బొటనవేలుతోటి ఇలా రాసేవారు. అంటే ఏమిటి, ప్రేమకి సంకేతం. పాత సినిమాల్లో, జానపదాల్లో, పౌరాణికాల్లో చూడండి మీరు. ఇంత నియమం చెప్పారు. ఇదేమిటి, వాస్తు జ్యోతిషం వీటికి సంబంధించి కాదు, అంగ ప్రత్యంగముల విన్యాసాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే కొత్తగా అందగాడు కనిపించాడు, వ్యామోహం కలిగింది అమ్మాయికి, వెంటనే ముక్కు ఇలా తుడుచుకుంటుంది. ఇంచేత ముక్కు చివర స్వేద బిందువులు ఏర్పడతాయి. ఇది పేరు చెప్పను కానీ ఒకప్పుడు హీరోయిన్కి ఆ హీరోయిన్గా ఉన్నప్పుడు అన్ని సినిమాల్లో ఇదే అలవాటు. చాలామందికి అర్థం కాలే ఏమిటన్నది. అప్పుడు మా కేవీ రెడ్డి గారిని అడిగితే ఆయన చెప్పారు పాపం సంగతి. అలాగే ధర్మరాజు కూడా తన అంగుష్టముతో రెండవ అంగుష్టాన్ని నలుపుతూ భీముణ్ణి ఆపాడు. ఎందుకని, అక్కడ అధర్వణ వేదంలో మంత్రం ఉంటుంది, అభితిష్టామి తే మంజుం పార్ష్ణ్య ప్రపదేనచ. నా ప్రార్ష్ణి యొక్క ప్రపదం చేత, దాని చేత అంగుష్టముని మర్దన చేస్తూ నీ కోపం ఆపుతున్నాను, జాగ్రత్త. యథా అవశ, వశం తప్పకు సుమ, నవాదిష, ఎదురువాదం పెట్టుకోకు దయచేసి. మమ చిత్తం ఉప ఆయసి, నా మనస్సులో భావాన్ని తెలుసుకో. ఇది అధర్వణ వేదంలో మంత్రము. అది పాటించాడు ధర్మరాజు అక్కడ. అంతేకాదు, అపజ్యామివ ధన్వన్ మన్యుం తనోపి తే హృదయ, నీ హృదయంలోంచి కోపాన్ని తగ్గిస్తున్నాను. ఎలాగా, వింటికి తగిలించిన నారి యుద్ధంలో మాత్రమే తగిలించి ఉంచాలి, యుద్ధం లేనప్పుడు ఆ నారి వదులు చేసేయాలి. ఇది నియమం అన్నమాట. అలాగే నీకు కలిగిన కోపాన్ని ఆ నారి ఎలాగైతే తీస్తున్నానో అలాగే యుద్ధాల్లో కూడా నేను ఓడిపోయానని చెప్పడానికి ఏం చేస్తాడు, నారి వదిలిపెట్టేస్తాడు. అంటే అస్త్ర సన్యాసం చేశాడని అర్థం అన్నమాట. కానీ శత్రువు లాంటి వాడు ఆ నారిని తగ్గొట్టచ్చు, అది కూడా జరుగుతుంది. ఇలాగా సఖాయే ఇవ సదావహి అవజ్యాం తనోమి. ఇదిగో నీకు చెప్తున్నాను స్నేహితుడిగా, ఇదే కోపం తగ్గించుకో. అందుకనే భీముడు ఒక వటవృక్షాన్ని పెరకబోయాడు. అక్కడ బయట, అది బయట జరుగుతున్న సంఘటన, అది సభలో కాదు, సభ ఉంది కానీ చెట్లు అవన్నీ ఉన్నాయి అనేసరికి
వారించిన విధానం చూడండి. ధర్మనిరతికి ప్రతీక. ఏమయ్యా, నీకు వంట కావాలంటే వేరే చెట్లు తీసుకో వెళ్ళి, చక్కగా పళ్ళు ఇవన్నీ ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, 10 మందికి నీడిచ్చేది, ఆ చెట్టు నరుకుతావా దుర్మార్గుడా అన్నాడు. వాళ్ళ నుండి ఎక్కడ చూశాడు పెద్ద మనిషి. ఆలోకయసి కిం వృక్షం సూద దారుకృతేనవై యదితే దారుభి కృత్యం బహి వృక్షాం నిగృహ్యతాం. తిక్కన గారు చాలా అందమైన పద్యమే రాశాడు దీనికోసం. అంచేత ఏమిటి, ఈ వృక్షం చూస్తావా, సూద దారుకృతేనవై అంటే నీకు వంటల కోసం అని చెప్పి కట్టెలు కావాలంటే పచ్చడి చెట్టు నరికేస్తావా, ఏమిటి అది అంటే విరాట్ రాజు గారికి ప్రమాదం వస్తుంది, జాగ్రత్త. యదితే తారుభి కృత్యం బహి వృక్షాన్ నిగృహ్యతాం. నీకు కావాలి బయటికి వెళ్ళి తీసుకో బోళ్ళన్నీ. అంటే ఇలా చెట్లు పీకగలిగిన వాడు భీముడు ఒక్కడే, కీచకుణ్ణి కొట్టగలిగిన వాడు భీముడు ఒక్కడే. దీనిలో బయటపడిపోతాడు, రహస్యం ఆపాల్సి ఉంటుంది. యస్య చ ఆర్ద్రస్య వృక్షస్య శీతఛాయాం సమాశ్రయేత్. అది పచ్చని చెట్టురా బాబు, చక్కటి నీడ ఇస్తుంది, మంచి వర్షాలు కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. న తస్య పర్ణం దృహ్యేత. దయచేసి ఆ ఆకులు తొలగించవద్దు. పూర్వవృత్తాంతం అనుస్మరన్. ఒకప్పుడు ఇలా తొందరపడే ఇబ్బందులు పడ్డా మనం గుర్తుంది కదా. అంతేకాదు ఈతను పూర్వవృత్తము అంటే ఇంతకుముందు విరాట్ రాజు గారు మనకి చూపించిన ప్రేమ, ఆ గాథని నువ్వు గుర్తుపెట్టుకుని దయచేసి చెయ్యవద్దు. ఆఖరికి ద్రౌపది కూడా వేళాకోళంగా తిట్టిపోసింది. అవును, నా భర్త నాట్యకారుడు, నా భర్త జూదరి, నా భర్త ఆ పని చేస్తాడు, నాకు సిగ్గెక్కడిది అంది. అంటే ధర్మరాజు ఓపిక పట్టాడు. ఏమన్నాడు, ఏమిటి నాట్యం చేస్తున్నాడు సభలో ఏమిటిది అన్నాడు. అంటే అర్థం చేసుకోవాలి ద్రౌపది. కోపం చావిడే తిట్టింది, మౌనంగా ఉన్నాడు. అది జరిగిన పని. అంటే ధర్మాచరణకి ప్రతీక అయినది ధర్మరాజు వైభవం. అందుకనే ద్రౌపది అంతటి దుఃఖంలో ఉండి కూడా విరాట పర్వంలో 18వ అధ్యాయంలో ఆ శ్లోకాల భావం ఉంటుంది చూడండి, అంతటి గొప్పవాళ్ళు. అదే మనకి పద్యంలో తిక్కన గారు యవ్వాని వాకిట ఇవ మద పంకంబు రాజభూషణ రోజు రాజనడగు, ఇది ఘంటసాల గారి చేత అర్జునుడి కోసం పాటించారు. అసలు మాత్రం ద్రౌపది చెప్పింది ఈ మాట. యవ్వాని గుణలతలు 7 వారాసుల కొండల మీదకి కలయిక ఎగవరకు అట్టి వైరి వీర శూర వాళ్ళందరికీ కూడా కోటీర మణిఘృణి వేష్టితాంగిరితరుడు కేవలం అచ్చుడే ధర్మసుతుడు. అంతటి ఆర్తి, అంత కోపంలో కూడా ధర్మరాజు మీద ధర్మాన్ని మరచిపోలేదు ద్రౌపది. అంటే ధర్మరాజు ధర్మనిరతికి గురువుగారి ప్రశంస కూడా ఉంది మహాభారతంలోనే. విరాట పర్వంలో 27వ అధ్యాయంలో అక్కడ 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం దాకా ఎంత అందంగా చెప్తారు. విరాట్ రాజు గారు సభలో యుద్ధానికి వచ్చే ముందు అక్కడ అంటాడు, నీతి ధర్మార్థ తత్వజ్ఞం పితృవచ్చ సమాహితం ధర్మే స్థితం సత్యధృతిం జ్యేష్టం. అదిగో తమ్ముళ్ళంతా ధర్మరాజు చెప్పిన మాటే వింటారు. ఎందుకోసమో తెలుసునా, నీతి ధర్మ అర్థ తత్వజ్ఞం. అతనికి తెలియని శాస్త్రం లేదు. తమకి వ్యతిరేకం ఉండొచ్చు గొడవలు ఇంట్లో, అయినప్పటికీ అన్నగారినే అనుసరిస్తారు. తిరుపతి వెంకటగౌలు అన్నమాట అన్న దాని మీద ఎంత అందమైన హాస్య సన్నివేశం పెట్టారో భీముడికి కృష్ణుడికిను. అన్నమాట నేను వదిలిపెట్టానన్నాడు భీముడు. అంటే అన్నమాటకి ఆయన అన్నగారి మాట అని అర్థం. ఈయనేం తీశాడు అంటే, అలనాడు దుర్యోధన చదువుతా అన్నావు, మేము వాడిని అవ్వండి దుశ్శాసనం అంటా అన్నావు, ద్రౌపది అన్నావు, ఇది నీ అన్నమాట కాదా అన్నాడు. అనగానే భీముడికి కోపం వచ్చి అన్నమాట అనగా నీకేమి తెలియకపోయే, అవును గొల్ల వేళ దగ్గరికి వెళ్ళి వేళాకోళాలు చేయడం, దొంగతనంగా పాలు, అది అద్భుతమైన సన్నివేశం పాండవోద్యోగంలోను. అలాగే పితృవచ్చ సమాహితం, తండ్రి వలె ఉన్నాడు అన్నయ్యే. అందరికీ రెండే తేడా ఉండొచ్చు. పితృవచ్చ సమాహితం ధర్మే స్థితం సత్య ధృతిం జ్యేష్టం. వీటిల్లో కూడా జ్యేష్ఠుడు. అంతేనా, అనువ్రత మహాత్మానం భ్రాతరం నృప అజాతశత్రుం శ్రీమంతం సర్వభ్రాతృన్ అనువ్రతం. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన మాట వింటే మనకి ధర్మాచరణ కలుగుతుంది. ఇది విశేషం.
నీతిమాన్ పార్థ సర్వార్థేషు ధృతాత్మవాన్ దుర్జ్ఞేయ తపసావృత. ఇలాంటి విశేషాలు. అందుకనే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తన అన్నప్పుడు యుధిష్ఠిర లోపల ఈ ధర్మములన్నీ ఉంటాయి. అది గమనించండి. విస్తారంగా మళ్ళీ మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన వేదమంత్రాలు కూడా నెమ్మదిగా చెప్పుకుందాం. స్వస్తి.